హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ పైన ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పైన బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. సో మార్క్ టెస్ట్ ఆన్ 4th మే నుంచే స్టార్ట్ కావడం అయితే జరిగింది. 4th మే, 11th మే, 18th మే, 25th మే. ఓకేనా, టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారండి. సో లైక్ ఆశీష్ అరోరా కావచ్చు, సో ఇంకా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటారు. అంకుష్ లంబా కూడా. ఓకేనా, సో క్వాంకర్ రీజనింగ్ పైన క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుందండి. ఓకే, గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్ పర్ఫెక్షన్ సిరీస్ బై నిమిషా బన్సాల్ అండి. ఓకేనా, 6, 13, 20, 27వ తారీఖులలో మే మొత్తం కూడా క్లాసెస్ అయితే ఉంటాయండి. ఏఎస్ఐబిపిఎస్ విత్ టీమ్ ఏబిపి. ఓకే, ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి బై కపిల్ కట్పాల్. ఓకేనా, మే 3 నుంచి మే 31 వరకు కూడా 21 టెస్టులు అయితే ఉన్నాయండి. మండే టు ఫ్రైడే 9 AM. అందరూ కూడా గమనించాలండి, చాలా చాలా ముఖ్యమైనటువంటి క్లాసెస్. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో వీటిపైన అంతేకాకుండా మనం చెప్పేటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్ను కూడా మీరు పొందాలనుకుంటే మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. RKT10 ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేస్తే మన క్లాస్ కావాలనుకుంటే. ఓకేనా, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి అందరూ కూడా. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము 6వ తారీఖు 5వ నెల 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్. సో క్లాస్ అయిపోయిన వెంటనే 9 నుంచి 10 గంటల వరకు అకాడమీలో మనము ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. అందరూ కూడా సో అక్కడికి వచ్చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత ఉచితంగా పీడిఎఫ్ మెటీరియల్ కూడా సేమ్ ఇదే పీడిఎఫ్ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా. ఓకేనా, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వేరే ఏ కేటగిరీ సెలెక్ట్ చేసినా కూడా నా క్లాసులు మీకు కనిపించవు. గమనించాలి అందరూ కూడా. సో చాలామంది అంటున్నారు సార్ ఇక్కడ అన్ని హిందీవే ఉన్నాయి, సో మీకు కనబడట్లేదని. సో రీజన్ అదే, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, అవి సెలెక్ట్ చేసి ఏదైనా క్లాస్ ఓపెన్ చేసి 15 నిమిషాలు చూడాలి. క్లాస్ ఓపెన్ చేయగానే కోడ్ అడుగుతుంది, మన యొక్క కోడ్ యూజ్ చేయండి. RKT10 క్యాప్స్ లాక్స్లో అన్ని ఎంటర్ చేయాలి. అక్కడ RKT10 చేస్తే మనకు ఫుల్గా మొత్తం అన్నీ యాక్టివేట్ అవుతాయి. క్లాస్ వినండి. సో పీడిఎఫ్ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్తో పాటుగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ పైన కూడా క్లాసెస్ అనేవి చెప్తున్నాను విత్ పీడిఎఫ్ మెటీరియల్. ఓకే, అందరూ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క అంటే ఈరోజు జరిగే 9 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి అకాడమీ ఆన్లైన్ ఎగ్జామ్ లింకు ఈ వీడియో ఫస్టే లింక్లోనే ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో. అందరూ కూడా దానిపైన క్లిక్ చేసి వచ్చేయండి. ఓకేనా, లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇటీవల పురాతత్వ శాస్త్రవేత్తలు 78,000 సంవత్సరాల పురాతనమైన మానవ ఖననం అవశేషాలు ఎక్కడ గుర్తించారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. ఆఫ్రికాలోని కేన్యా తీర ప్రాంతంలో వీటిని గుర్తించారు. వివరాలు చూద్దాం. శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోని పురాతన మానవ ఖననం కనుగొన్నారు. ఈ సైటు 78 సంవత్సరాల పురాతనమైనది. ఓకే, కేన్యా తీరానికి సమీపంలో ఈ గుహస్థలము కనుగొనబడింది. సో సైట్ను పాంగాయు సాయిధి అనేటువంటి పేరుతో పిలుస్తారు. 2-3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల అవశేషాల గుహనైతే ఇక్కడ కనుగొన్నారు. పిల్లవాడిని దిండుతో కప్పి ఉంచడం అయితే ఇక్కడ చూడవచ్చు. పిల్లల గురించి చూద్దాం. శాస్త్రవేత్తలు నిక్ పిల్లలకి మోటో అనేటువంటి పేరు అయితే పెట్టడం జరిగిందండి. సో చిన్నారిని నివాస స్థలంలో ఖననం చేసినట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అంటే పిల్లలు వారి యొక్క లింగం ఏంటి అంటే ఆడ మగ అనేది స్పష్టంగా తెలియకుండా ఉంది అన్నట్టుగా మెన్షన్ చేశారు. పిల్లవాడిని వంగిన స్థితిలో ఉంచడం అయితే ఇక్కడ చూడవచ్చు. అంటే పిల్లవాడు ఛాతి వైపు మోకాళ్ళతో దాని కుడి వైపున పడుకున్నాడు అని అర్థము. సో పిల్లవాడిని విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించే దిండు పాడైపోయిన పదార్థంతో తయారు చేశారని ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేసే ప్రణాళికలో భాగంగా మంత్రిత్వ శాఖ 20 సంస్థలకు డ్రోన్ల బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ విమానాలను నిర్వహించడానికి అనుమతించింది. అంటే డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా. ఓకేనా, సో ఏ మంత్రిత్వ శాఖ 20 సంస్థలకండి డ్రోన్ల బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ అనేటువంటి విమానాలు నిర్వహించడానికి అనుమతించింది? ఏ మంత్రిత్వ శాఖ మరి? ఆన్సర్ ఆప్షన్ 2, విమానయాన మంత్రిత్వ శాఖ. ఓకే, నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాం. విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల 20 సంస్థలకు డ్రోన్ల బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ విమానాలను నిర్వహించడానికి అనుమతించింది. సో మరి విజువల్ లైన్ ఆఫ్ సైట్ బియాండ్ అంటే ఏంటి అంటే డ్రోన్లను మరియు UAVలు అంటే మానవరహిత వైమానిక వాహనాల సాధారణంగా కనిపించే పరిధికి
వెలుపల పనిచేసే దూరము ఇది. మరి డ్రోన్ల పరీక్షలలో ఇది రెండవ దశ. మొదటి దశ పరీక్షలలో డ్రోన్లు దృశ్యమాన దృష్టి రేఖలో పనిచేస్తాయి. ప్రణాళిక ఏంటి మరి, ఎందుకోసం ఇది? పరీక్ష యొక్క 2 దశలు పూర్తయితే డ్రోన్లను ఉపయోగించి వ్యాక్సిన్ డెలివరీ చేసే అవకాశాన్ని అన్వేషించడానికి అనుమతి పొందిన సంస్థలు మరింత క్లియరెన్స్ కోసం అయితే అనుమతి కోరతాయి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో మొదటిసారిగా 50% రిజర్వేషన్ల పరిధి దాటడంతో సుప్రీంకోర్టు వీటిని రద్దు చేసింది ఏ కేటగిరీలో? ఓకేనా, ఏ కేటగిరీ వారి యొక్క రిజర్వేషన్లను ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది 50% రిజర్వేషన్లు దాటడంతో. సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ సి అండి, మరాఠా రిజర్వేషన్ కేటగిరీ. ఓకే, వివరాలు చూద్దాం ఎందుకోసమో. మరి 50% రిజర్వేషన్ల పరిమితిని ఉల్లంఘించినందున, అంటే 50% రిజర్వేషన్లు అనేది రాజ్యాంగానికి విరుద్ధం అండి. ఓకేనా, ఎవరికి కూడా 50% రిజర్వేషన్లు కల్పించకూడదు భారత రాజ్యాంగం ప్రకారము. అందుకోసం అని చెప్పేసి రాజ్యాంగం ప్రకారము సుప్రీంకోర్టు వీటిని రద్దు చేసిందండి, మరాఠా రిజర్వేషన్లను. మరాఠా సమాజానికి ఉపాధి మరియు ప్రభుత్వ విద్యలో వారి కోటను రిజర్వేషన్లకు హామీ ఇచ్చే మహారాష్ట్ర చట్టాన్ని తొలగించడం ద్వారా ఇది జరిగింది. ఓకేనా, అంటే కాన్స్టిట్యూషన్కి బియాండ్గా వెళ్ళేసి ఒక రాష్ట్రము వీరికి రిజర్వేషన్లు ప్రొవైడ్ చేయడం అనేది సుప్రీంకోర్టు అయితే తప్పుపట్టింది. 2016లో అనేక మరాఠాలు మరాఠా క్రాంతి మోర్చా క్రింద వచ్చారు. అహ్మదానగర్లోని కోపాడి గ్రామంలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా వారు చేతులు కలిపారు. కోపర్ది ఘటన ఒక ట్రిగ్గర్ అయినప్పటికీ, అంటే ఒక ముఖ్యమైన అంశం అయినప్పటికీ తర్వాత అది మరాఠా సమాజానికి విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లపై కేంద్రీకృతమైంది. 2017లో నిశ్శబ్ద భారీ ర్యాలీలు అయితే ఈ కారణంగా ఎక్కువ మంది మరాఠాలు ఏకీకృతం చేశాయి. మరి రైతులకు రుణమాఫీ, కోబర్తి బాలికకు న్యాయం చేయాలని వారు డిమాండ్ అయితే చేయడం జరిగింది. 2018లో వీధి నిరసనలు హింసాత్మకంగా మారాయి. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఏక్ మరాఠా లక్ మరాఠా అనేది వీరి యొక్క నినాదంగా అయితే మారడాన్ని మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో మొట్టమొదటి డ్రైవ్-ఇన్ టీకా సెంటర్ వికలాంగుల కోసం ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో మొట్టమొదటి డ్రైవ్-ఇన్ టీకా సెంటర్ ఎక్కడండి, ఎక్కడ ప్రారంభించారు వికలాంగుల కోసం ప్రత్యేకంగా? ఆన్సర్ ఆప్షన్ డి, ముంబై. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి డ్రైవ్-ఇన్ టీకా కేంద్రమును ముంబైలో ఎంపీ రాహుల్ షెవాలే ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని దాదర్ వద్ద కోహినూర్ స్క్వేర్ టవర్ యొక్క పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేశారు. వికలాంగులు టీకా కేంద్రానికి చేరుకోవడంలో ఇబ్బందులైతే ఎదుర్కొంటున్న తరుణంలో ఈ రకమైన డ్రైవ్-ఇన్ టీకా కేంద్రము సౌకర్యము పౌరులకు అందుబాటులో ఉంచబడుతుంది అంటూ ఇక్కడైతే మెన్షన్ చేయడాన్ని మనము చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2021 గ్రహీత ఎవరు? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందండి? ఈ యొక్క బహుమతి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు అన్నట్టారు, అవార్డుగా చెప్పుకోవచ్చు సింపుల్గా, ప్రైజ్ లేదా అవార్డు. మరి ఎవరికి వచ్చిందండి ఇది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, మరియా రెస్సా అనేటువంటి వారికైతే రావడం జరిగింది. జర్నలిస్ట్కి వివరాలు చూద్దాం. మరియా రెస్సా అనేటువంటి మహిళకి యునెస్కో గెలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ యొక్క 2021 గ్రహీతగా ఎంపికయ్యారు. యునెస్కో ప్రకారము $25,000 బహుమతి వీరికైతే అందజేస్తారు. పత్రికా స్వేచ్ఛను రక్షించడానికి లేదా ప్రోత్సహించడానికి అత్యుత్తమ కృషినైతే ఇది గుర్తిస్తుంది. మరి ఈ బహుమతికి కొలంబియన్ జర్నలిస్టు గిలెర్మో కానో ఇసాజా పేరైతే పెట్టడం జరిగిందండి. అంటే వారు చేసినటువంటి కృషికి గాను ఈ పేరైతే పెట్టడాన్ని మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల ఏడిస్ దోమ, ఓకేనా, ఈడెన్ ఈజిప్ట్, ఓకే, ఈడెస్ ఈజిప్ట్ దోమల జన్యుపరమైన అత్యంత వివాదాస్పద క్షేత్ర పరీక్షలు నిర్వహించి ఈ యొక్క పరీక్షలు నిర్వహించిన ఆక్సిటెక్ సంస్థ ఏ దేశంలో ఉంది? ఓకేనా, ఈ దోమలు అనేవి చాలా రకాలైనటువంటి వ్యాధులు అనేది కలుగజేస్తాయి. ఈడెస్ ఈజిప్ట్ అనేటువంటి దోమలు దీని యొక్క జన్యు మార్పిడి కోసం అండి. ఓకేనా, మరి ఎందుకోసం ఈ జన్యు మార్పిడి చేశారు, ఏంటి, ఏ సంస్థ అనే వివరాలు చూద్దాము. సరైన సమాధానం ఆప్షన్ సి అండి, అమెరికాకు చెందినటువంటి ఆక్సిటెక్ అనేటువంటి సంస్థ. వివరాలు చూద్దాం. యునైటెడ్ స్టేట్స్లోని బయోటెక్ సంస్థ ఆక్సిటెక్ ఇటీవల ఫ్లోరిడాలో జన్యుపరంగా మార్పు చెందిన దోమల యొక్క అత్యంత వివాదాస్పద క్షేత్ర పరీక్షను ప్రారంభించింది. ఈ జన్యుపరంగా మార్పు చెందిన దోమలంటే ఏంటి చూద్దాం.
ఫ్లోరిడాలో మొత్తము దోమల జనాభాలో ఏడిస్ ఈజిప్ట్ దోమలు 4% మాత్రమే ఉన్నాయి. ఎన్ని శాతము? 4. అయినప్పటికీ జికా, చికెన్ గున్యా, డెంగ్యూ మరియు పసుపు జ్వరం, ఎల్లో ఫీవర్ అంటారు. సో వీటిని వంటి వ్యాధులను ఈ దోమల ద్వారా సంక్రమించే అన్ని వ్యాధులను ఇవి బాధ్యత వహిస్తాయి. ఓకేనా. సహజంగా మగ ఈడెస్ ఈజిప్ట్ దోమలు కొరకలేవండి, అంటే రక్తాన్ని పీల్చలేవు. కేవలము ఆడదోమలు మాత్రమే కాటు వేసి వ్యాధులను వ్యాపింపచేస్తాయి. చూసారా ఇక్కడ కూడా. సో ఆడవారిదే డామినేషన్ అయితే ఉంది కదా దోమల్లో కూడా. మగవారు ఎప్పుడైనా శాంతి కాముకులు కదా. జస్ట్ కిడ్డింగ్. పరిశోధకులు ఇప్పుడు మగ ఏడిస్ ఈజిప్ట్ దోమలను బయో ఇంజనీర్ అయితే చేయడం జరిగింది. బయో ఇంజనీర్డ్ మగ ఏడిస్ ఈజిప్ట్ ఒక జన్యువును వారి సంతానాలకైతే వెళ్తుంది మరియు ప్రారంభ లార్వా దశల్లో మగ సంతానాన్ని ఒంటరిగా చంపుతుందండి. ఈ యొక్క కొత్త రకమైన జన్యువు ఏం చేస్తుంది? సో వీటి సంతానమైనప్పుడు ఒకవేళ అంటే ఆడదోమలు కానీ సో పుట్టినట్లయితే ఆ లార్వాను పుట్టగానే చంపేసేటువంటి జన్యువు అండి ఇది. ఓకేనా. దాని ద్వారా ఏమవుతుంది? దోమల యొక్క వ్యాప్తి తగ్గుతుంది. అదేవిధంగా ఈ యొక్క వ్యాధుల యొక్క అంటే ఈ దోమలు వస్తే కదా ఆడదోమలు వస్తేనే కదా ఈ రోగాలన్నీ వచ్చేది. కాబట్టి వాటిని నశింపచేయడం వల్ల ఈ వ్యాధులను కూడా సంక్రమణ తగ్గుతుందనేది వీటి యొక్క ఉద్దేశము. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి పొడవైన పాదచారుల సస్పెన్షన్ వంతెన ఏ దేశంలో ప్రారంభించబడింది? ప్రపంచంలో అతి పొడవైనదండి. ఎక్కడ ప్రారంభించారు? ఏ దేశంలో? ఆన్సర్ ఆప్షన్ సి, పోర్చుగల్. ఓకే, పోర్చుగల్. వివరాలు చూద్దాం. యునెస్కో యొక్క అరౌకా వరల్డ్ జియో పార్క్ యొక్క పత్రికా ప్రకటన ప్రకారం ప్రపంచంలోనే అతి పొడవైన పాదచారుల సస్పెన్షన్ వంతెన పోర్చుగల్లో ప్రారంభించబడిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఉందో ఇది కదా. ప్రపంచంలోనే అతిపెద్ద పాదచారుల వంతెన అటండి ఇది. ఓకేనా. సస్పెన్షన్ అంటే ఏంటి? ఊగుతుందని అర్థము. ఓకేనా. గాలికి స్వింగ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ ప్రారంభించారు? పోర్చుగల్లో. సో అరౌకా వంతెన దాని విస్తీర్ణంలో 1/2 కిలోమీటర్, దాదాపు 1700 అడుగుల నడకనైతే ఇది అందిస్తుంది. తంతువుల నుంచి సస్పెన్షన్ చేయబడిన లోహ నడక మార్గము వెంట సుమారు 175 మీటర్లు. సో హైవా నది ఒక జలపాతం గుండా ప్రవహిస్తుంది. ఓకేనా. హైవా అనేటువంటి నది ఈ యొక్క వంతెన కింద నుంచి అయితే ఒక ప్రవాహంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన వి కళ్యాణం ఎవరి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు? ఇటీవల మరణించిన వి కళ్యాణం ఎవరి వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు? ఎవరి వద్ద అండి మరి? నెహ్రూ, అంబేద్కర్, నేతాజీ, గాంధీజీ. ఎవరు? గాంధీజీ గారి దగ్గర పనిచేయడం అయితే చూడవచ్చు. ఇటీవల మరణించారండి. వివరాలు చూద్దాం. మహాత్మా గాంధీ మాజీ వ్యక్తిగత కార్యదర్శి వి కళ్యాణం ఇటీవల కన్నుమూశారు. మహాత్ముడు హత్యకు గురైన 143 నుంచి 148 వరకు ఆయన గాంధీ వ్యక్తిగత కార్యదర్శి. సో కళ్యాణం గాంధీజీ రాసినటువంటి లేఖలను భద్రపరిచారు. సో అతను గుర్తు మరియు అతనితో సంబంధం ఉన్న ఇతర సాహిత్యాలను కలిగి ఉన్న చెక్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యమైతే వీరికి ఉంది. మహాత్మా గాంధీ యొక్క బలమైన అనుచరుడు. అతను 1960లలో రాజాజీతో కూడా సంబంధం అయితే కలిగి ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా అండి, గుర్తుంచుకోవాలి. 2021 బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్లో ఐకాన్ అవార్డుతో సత్కరించబడిన సింగర్ ఎవరు? 2021 సంవత్సరానికి బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్లో ఐకాన్ అవార్డుతో సత్కరించబడిన సింగర్ ఎవరండి? ఆప్షన్ ఏ పింక్. ఆ సింగర్ పేరేంటి? పింక్ అనేటువంటి పాప్ సింగర్. వివరాలు చూద్దాం. సింగర్ పింక్కు 2021 బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్లో ఐకాన్ అవార్డులతో సత్కరించబడ్డారు. సో బిల్బోర్డ్ చార్ట్లలో విజయం సాధించిన మరియు సంగీతంపై చెరగని ప్రభావాన్ని చూపిన కళాకారులను గుర్తించడం ఈ అవార్డు యొక్క లక్ష్యము. నీల్ డైమండ్స్, స్టీవ్ వండర్, ప్రిన్స్, జెన్నిఫర్ లోపెజ్, సెలిన్ డియోన్, చేర్, జానెట్ జాక్సన్, మరియా కారీ మరియు గార్త్ బ్రూక్స్ వంటి వారికి గౌరవాలలో వారి సరసన పింక్ గారు కూడా చేరినట్లయితే మనకు తెలుస్తుంది. పేరే పింక్ అండి. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా, అంటే సింపుల్గా చెప్పాలంటే జాతీయ వరి పరిశోధన కేంద్రము. ఓకేనా. మరి దీని యొక్క డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ ఏ రామన్ మీనాక్షి సుందరం. ఓకేనా, రామన్ మీనాక్షి సుందరం. సో చాలామంది అడుగుతున్నారండి దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే అందచేయమని. సో ఫ్రెండ్స్, స్టాటిక్ జీకే అనేది ఆన్లైన్ ఎగ్జామ్లో కండక్ట్ చేస్తున్నానండి. సో అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా. సో మన కోడ్ యూజ్ చేయండి RKT10. అందరూ కూడా ఉచితంగా ఆన్లైన్ ఎగ్జామ్ రాయవచ్చు. విత్ PDF కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా.
సో చాలా మంచి అవకాశం, అందరూ కూడా ఉపయోగించుకోండి. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, కంపల్సరీగా ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, అలా అయితేనే నా క్లాసెస్ కనిపిస్తాయి. ఓకే, చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ డైరెక్టర్గా రామన్ మీనాక్షి సుందరం నియమితులయ్యారు. ఈ పదవికి ముందు అతను ఇన్స్టిట్యూట్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ విభాగంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఓకే, బియ్యం బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బ్రీడింగ్ మరియు జెనోమిక్స్ రంగాలలో పనిచేస్తున్న గ్లోబల్ కీర్తి సాధించినటువంటి శాస్త్రవేత్త మరియు జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలలో 160కి పైగా పరిశోధన పత్రాలను కలిగి ఉన్నారు. మరియు అనేక పుస్తక అధ్యయనాలు మరియు ప్రసిద్ధ కథనాలు కూడా ఈయన ప్రచురించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసారు కదండి, ఈయన ఇక్కడ. ఓకే, ప్రధాని గారు కూడా ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. గోల్డ్మన్ సాచ్ ప్రకారము ఫైనాన్షియల్ ఇయర్ 2022 అంటే 2021-22లో భారతదేశం యొక్క అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత? ఇదొక గోల్డ్మన్ సాచ్ అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ. సో మరి రేటింగ్ ఏజెన్సీ భారతదేశ వృద్ధి రేటును, జీడిపి వృద్ధి రేటును ఎంత అంచనా వేసింది అంటే ఆప్షన్ డి అండి 11.1%. ప్రపంచ ఉబ్బస దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ఉబ్బస దినోత్సవము ఎప్పుడండి? మే మొదటి మంగళవారము. నెక్స్ట్ వన్. ఇటీవల 89 సంవత్సరాల వయసులో కన్ను మూసిన చంద్రో తోమర్ ఏ క్రీడా కార్యక్రమంలో ప్రపంచంలోనే పురాతన ఆటగాడిగా పేరు పొందారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి షూటింగ్లో. ఓకే, షూటింగ్. పివి సింధు మరియు మిచెల్ లీ, సో వీరిని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఐఓసి యొక్క బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ ప్రచారానికి అథ్లెట్ అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. మరి పివి సింధు భారతీయురాలైతే మిచెల్ లీ ఏ దేశం కోసం ఆడతారు? ఏ దేశం అండి? కెనడా. ఓకే, కెనడా ఈజ్ ద రైట్ ఆన్సర్. కెనడా యొక్క రాజధాని ఏంటండి? ఆన్సర్ చేయాలి కామెంట్ రూపంలో. కెనడా యొక్క రాజధాని ఏంటి? సంవత్సరంలో ఏ రోజును మంత్రసాని అంతర్జాతీయ దినోత్సవంగా పాటిస్తారు? ఓకేనా, సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ బి అండి 5 మే. గోల్డ్మన్ సాక్స్ ఇటీవల 2021 క్యాలెండర్ సంవత్సరంలో భారతదేశ జీడిపిని ఎంతగా అంచనా వేసింది? సో ఇక చూడండి ఫ్రెండ్స్, 2021 సంవత్సరానికి, ఇంతకుముందు చెప్పుకున్నది ఏంటి? 2022, అది గమనించాలి. ఓకే, మరి 2021కి గాను 9.7% అంచనా వేయడం అయితే జరిగింది. 2022కు మాత్రం 11.1%. ఓకే, నెక్స్ట్ వన్. అనేక తీవ్రమైన అంటువ్యాధులను నివారించడంలో చేతి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి మే 5వ తారీఖు. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల కన్నుమూసిన జగ్మోహన్ మల్హోత్రా ఏ రాష్ట్రానికి మాజీ గవర్నర్గా పనిచేస్తున్నారు? ఇటీవల కన్నుమూసిన జగ్మోహన్ మల్హోత్రా. సరైన సమాధానం ఆప్షన్స్ అండి జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్. ఏ జీవిత బీమా కంపెనీలో కొత్త ఎండీగా మహేష్ బాలసుబ్రమణ్యన్ నియమితులు కావడం జరిగింది? ఏ కంపెనీలో అండి? ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో? ఆన్సర్ ఆప్షన్ బి అండి కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో. సెక్యూరిటీలను ఒక వర్గం నుండి మరొక వర్గానికి బదిలీ చేసే విషయంలో వివేక నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఐసిఐసిఐ బ్యాంకుకు ఎంత మొత్తము ఆర్బీఐ జరిమానా విధించింది? ఎంతండి? 3 కోట్ల రూపాయలు. ఓకే, నెక్స్ట్ వన్. డైలీ జీకే క్వశ్చన్స్, ఎంసీక్యూస్ అయితే చూద్దాము. క్రింది వాటిలో పీడనానికి ఎస్ఐ ప్రమాణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ పీడనానికి. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో నైలాన్తో తయారయ్యే వస్తువులు ఏవి? టూత్ బ్రష్, చేపల వలలు, సీటు బెల్టులు, పైవన్నీ. ఎస్, పైవన్నీ కూడా సరైనవే అండి, నైలాన్తో తయారు చేస్తారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో కృత్రిమ పట్టు అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి రేయాన్. ఓకే, రేయాన్ని కృత్రిమ పట్టు అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ 10 గ్రాముల కాకో3 ఏంటండి? ఇది కాకో3 అంతేనా? కాల్షియం కార్బోనేట్ని మోల్స్ సంఖ్యను లెక్కించండి. ఓకేనా, కాల్షియం కార్బోనేట్లోని మోల్స్ సంఖ్య 10 గ్రాములు ఎంత అవుతుందండి మరి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి 1 మోల్ అవుతుందండి, 1 మోల్. ఓకేనా, చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇది. సో ఆన్లైన్ ఎగ్జామ్లో చెప్తానండి, వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. జస్ట్ ఆన్సర్ గుర్తుంచుకోండి, ఇక్కడ సరిపోతుంది. 0.1 మోల్, చిన్న ఫార్ములా ఉంటుంది. ఓకే, కాకో3. సరైన సమాధానము
సో సరైన సమాధానం ఆప్షన్ 3 అండి, 3 0.1 మోల్స్ అండి, ఒకటి కాదు 0.1 మోల్స్. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని వేటిని పిలుస్తారు? థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 4 1 and 2. బెకలైట్ మరియు మెలమైన్ అనేటువంటి రెండింటిని కూడా ఏమంటారండి? థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. క్రింది వాటిలో ప్లాస్టిక్ పరిశ్రమ పితామహులు ఎవరు? క్రింది వారిలో ప్లాస్టిక్ పరిశ్రమ పితామహులు అని ఎవరిని పేర్కొంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఎవరు? డాక్టర్ ఎల్హెచ్ బెక్లాండ్. ఓకే, బెక్లాండ్. నెక్స్ట్, పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని ఏమంటారు? పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చే ధర్మాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. సో తాంతావత అంటారు. ఓకే, తాంతావత. సో తన్నడం కాదండి, పేరు అది. తాంతావత అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, గమనించాలి, తాంతావత. నెక్స్ట్ వన్, మానవ శరీర ద్రవ్యరాశిలో అధిక శాతం ఉన్న మూలకం ఏది? మానవ శరీర ద్రవ్యరాశిలో అధిక శాతం ఉన్న మూలకము ఏముంటుందండి? ఆక్సిజన్ ఉంటుందండి. ఓకే, ఆక్సిజనే మన శరీరంలో అధిక శాతం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం ఏది? ధ్వని తీవ్రతను ఏ విధంగా కొలుస్తామండి? డెసిబెల్స్. ఓకే, డెసిబెల్స్. ద్రవ బంగారము అని దేనిని పిలుస్తారు? ద్రవ బంగారము. ఆన్సర్ ఏంటండి? అందరికీ తెలుసు, పెట్రోలియం అండి. పెట్రోలియంని ద్రవ బంగారము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరు కూడా గమనించాలి. సో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే 9 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఉంటుందండి ఇప్పుడు. సో వెంటనే లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేయండి అని ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేసిన వెంటనే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. చేసుకొని ఏదైనా ఒక క్లాస్ ఓపెన్ చేయగానే కోడ్ అడుగుతుంది, RKT10 ఎంటర్ చేయండి. సింపుల్గా RKT10 ఎంటర్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి మన లింక్ పైన క్లిక్ చేస్తే క్లాస్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ డైరెక్ట్ క్లాసు 9 గంటలు ఓపెన్ చేస్తే అవుతుందండి, సింపుల్గా. ఓకేనా? సో ఇదండి ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.